హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం ట్రాన్స్పోర్ట్ లేయర్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది మన సోర్స్ నుండి డెస్టినేషన్స్కి డేటా అనేది ఒక ప్రాపర్గా ఎర్రర్ ఫ్రీగా డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇమీడియట్గా మనకి టీసీపీ యూడీపీని మెయిన్ థింగ్గా హెల్ప్ అవుతాయి. అది ఫస్ట్ వన్ ఈరోజు టీసీపీ గురించి డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ దట్ యూడీపీ గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ మీకు నోట్స్ కూడా యూజ్ అవుతుంది, స్క్రీన్ షాట్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో టీసీపీ అనేది ఫుల్ ఫామ్ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. సో కనెక్షన్ ఓరియంటెడ్ అంటే సో ఇక్కడ మనకి యూడీపీ వచ్చేసరికి కనెక్షన్ లెస్, ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ వచ్చేసరికి కనెక్షన్ ఓరియంటెడ్. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తే కానీ మనకి డేటా అనేది ట్రాన్స్మిట్ చేయదు. వితౌట్ కనెక్షన్ ఓరియంటెడ్ ఇట్ డస్ నాట్ వర్క్ ఇట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. ఓకే, నెక్స్ట్ రిలయబుల్ ప్రోటోకాల్. సో రిలయబుల్ మీన్స్ ఎప్పుడు అంటాం మనం, ఒక ప్రాపర్గా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లోని సమ్ ఎర్రర్ ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తూ సోర్స్ టు డెస్టినేషన్ ఫైనల్గా క్లయింట్ టు సర్వర్ ఎనీ టెర్మినల్ యూజ్ చేయొచ్చు. డేటా అనేది వితౌట్ ఎనీ ఎర్రర్స్తోని ప్రాపర్గా డేటా సెండ్ చేయడమే రిలయబుల్. ఓకే, సో అందుకే టీసీపీ ప్రోటోకాల్ని రిలయబుల్ ప్రోటోకాల్ అని కూడా కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ ప్రొవైడ్ ఎర్రర్ అండ్ ఫ్లో కంట్రోల్. సో ఇక్కడ మనకి ఎర్రర్ డిటెక్షన్ సమ్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఎర్రర్ ఫ్రీ చేస్తూ ఫ్లో కంట్రోల్ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. నెక్స్ట్ టీసీపీ ఈజీ కనెక్షన్ ఓరియంటెడ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో కనెక్షన్ ఓరియంటెడ్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. సో టీసీపీ ఎక్స్ప్లిసిట్లీ డిఫైన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, డేటా ట్రాన్స్ఫర్ అండ్ కనెక్షన్ టియర్ డౌన్ పేజెస్ టు ప్రొవైడ్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ ఫర్ డేటా ట్రాన్స్మిషన్. సో ఇక్కడ మన డేటా ట్రాన్స్మిషన్ ఉండాలంటే ఈ టీసీపీ ప్రోటోకాల్లోని కంపల్సరీగా కనెక్షన్ ఓరియంటెడ్ ఉంటేనే మనకి డేటా అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈజీ. ఓకే, నెక్స్ట్ సమ్ ఫ్యూచర్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ టీసీపీ ప్రోటోకాల్ చూద్దాం. సో మెయిన్గా కనెక్షన్ ఓరియంటెడ్, నెక్స్ట్ వన్ ఫుల్ డూప్లెక్స్, ఫ్లో కంట్రోల్, సెగ్మెంట్ నెంబరింగ్ సీక్వెన్సీ, ఎర్రర్ కంట్రోల్ అండ్ కాంగిషన్ కంట్రోల్. సో ఫస్ట్ వన్ కనెక్షన్ ఓరియంటెడ్. సో ఇక్కడ మనకి కనెక్షన్ మనం ఎస్టాబ్లిష్ చేస్తేనే డేటా అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలం సోర్స్ టు డెస్టినేషన్ ఆర్ క్లయింట్ టు సర్వర్ అనేది. దట్స్ వై వీఆర్ కాల్డ్ హియర్ టీసీపీ ఈజ్ ఏ కనెక్షన్ ఓరియంటెడ్. సో యూడీపీకి వచ్చేసరికి కనెక్షన్ లెస్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అని కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫుల్ డూప్లెక్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి క్లయింట్ నుండి సర్వర్కి ఒక సింక్రొనైజ్ మెసేజ్ అనేది పాస్ చేస్తున్నాం. ఓకే, సెగ్మెంట్ నథింగ్ బట్ ఒక మెసేజ్ అనేది నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్గా అంటే నెంబర్ ఆఫ్